అందరికీ నమస్కారం. కాంచన చెప్పే కథలకు స్వాగతం. ఈ రోజు మీరు వినబోయే కథ ఒక సామాన్య రైతు కొడుకు చిన్న హోటల్లో క్యాషియర్ గా పనిచేసి తరువాత ఒక పెద్ద కంపెనీకి సీఈఓ ఎలా అయ్యాడో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కథ పేరు పెద్ద కలలు కన్నాడు, కానీ చిన్న పనితో మొదలుపెట్టాడు. ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద కల, ఒక పెద్ద కంపెనీకి సీఈఓ కావాలి అని. కానీ అతని పరిస్థితులు చూస్తే ఆ కల కూడా నవ్వుకుంటుందేమో. రాజు తండ్రి ఒక చిన్న రైతు. ఇంటి పరిస్థితి గడవడమే చాలా కష్టం. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. పక్క వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ చదువుకుంటూ ఉండేవాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ గారు అడిగారు, రాజు, నువ్వు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు అని. రాజు గట్టిగా చెప్తాడు, నేను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ కావాలి మేడం అని. అంతే, క్లాసులో ఉన్న వాళ్ళంతా గట్టిగా నవ్వడం ప్రారంభించారు. నీకు వేసుకోవడానికి ఒక మంచి చొక్కా కూడా లేదు గాని నువ్వు ఒక కంపెనీకి సీఈఓ అవుతావా అని. అయితే రాజు ఏమాత్రం నమ్మలేదు. అతని కల మీద అతనికి నమ్మకం ఉంది. తరువాత కాలంలో రాజు డిగ్రీ పూర్తి చేశాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం రాలేదు, కానీ అతను నిరాశపడలేదు. ఒక చిన్న టీ కాఫీ హోటల్ దగ్గర క్యాషియర్ గా పని మొదలు పెట్టాడు. సాయంత్రం పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నిద్రపోకుండా బిజినెస్ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు. రోజుకు 2 గంటల కాలం తన కల కోసం కేటాయించేవాడు. అలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత అతడు తానే స్వయంగా ఒక చిన్న బిజినెస్ మొదలుపెట్టాడు. అది ఒక మొబైల్ సర్వీస్ షాపు. మొదట రోజుకి 3 కస్టమర్లు మాత్రమే వచ్చేవారు. అలా 10 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు అదే రాజు పేరు మీద రాజు డిజిటల్స్ అనే ఒక పెద్ద కంపెనీ ఉంది. దేశవ్యాప్తంగా 50 బ్రాంచ్లు ఉన్నాయి. అదే టీచర్, అదే క్లాస్మేట్లు ఇప్పుడు అతని విజయం చూసి గర్వపడుతున్నారు. కలలు పెద్దవి కావాలి, కానీ ఆ కలకి మొదటి అడుగు మాత్రం చిన్నదైనా సరే మనం ఖచ్చితంగా వేసి తీరాలి. నమ్మకం, కష్టపడే తత్వం ఉంటే ఏ పనైనా సాధ్యమే. మనలో ఎంతమంది రాజులా ఆలోచించి మొదట అడుగు వేస్తున్నారు? ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.